వదిలేసినైనా మనకి చాలా నెలకి పైన ఉంది. ఒక్కనికి ఇల్లు మస్తుగా అవుతుంది. ఒక్క ఫ్యామిలీకి, ఒక ఆల్మోన్కి ఎక్కడ వేసుకున్నా ఇల్లు జాగా మస్తు ఉంది. 36 ఫీట్ల 32 ఫీట్ల ఇల్లు. ఇన్నాళ్ళు ఇదా గురిసెల్లో ఉన్నాము. ఆయనతో ఇంట్లో అడ్జస్ట్ చేసుకోలేమా. ఒక ఎనికి రూమ్ ఒక్కటి చాలు. కంపౌండ్ ఏం కాదు. రేపు పొద్దున ఫ్యూచర్లో పెరికేసుకుని వచ్చి మెట్లు ఆడ పెరికేస్తావు. అది పెరికేసుకుని వచ్చు. కాంపౌండ్ దుప్పి కూడా ఇప్పుడు కూడా ఇంకా మీ సినాయన కాంపౌండ్ నేటిగా వెయ్యి ఆననే. మీ సినాయన కాంపౌండ్ కంటే ముందరికి వస్తుంది ఆననే. వస్తలే సినాయన మా సినాయన కాంపౌండ్ కంటే ఒక ఫీట్ లోపలికి వస్తుంది అంటే అయితే ఏం కాదులే. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏడ జరుపుతావు, పెట్టిన కడుపు ఏడ తీస్తావు అననే. మా సినాయన కాంపౌండ్ అవుతుంది సినాయన. మా సినాయన అవసరం అయితే పిల్లలు ఇంకా పెరిగి కానీ వేసుకోనికి అయితే మిద్దెకు మెట్లు పడుతుండవి. అవి పెరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇల్లు ఇప్పుడు కట్టక మొదలే చూసుకున్నాలా. కట్టినాక మళ్ళా మనం కట్టలేం కాసినాను అని చెప్తే అంటే పెరికేదంతా మా అన్నగాడు కూడా లేడు. కానీ కట్టినాక అయిపోయి వాళ్ళ కురవంజనాడు ఆడ దొడ్లే కట్టినాడు. 2 ఫీట్లు ఆ ఒక్క రూమ్ ఉండే కొరకి బాట తిప్పేసిరి. కాకపోతే మా వాణి అనాలంటే 2 కప్పిన కొడుకులు వాడినే తుడుచుకొని తిరుగుతారు. మనం తిరుగుతాం మనిషినైనా. ఊరలా పలిమి వచ్చారు. నువ్వు రోడ్డుకి కట్టినావు అని. ఆయనది ఆడసాక ఉంది. ఈ ఇల్లు కూడా రోడ్డుకే ఉంది. వాణి మనకు అవసరం లేచినాయన మంది జాగాలలో వెయ్యి అననే అంత